Hi, my dear students. Welcome to HAP Institution. And దీనిలో ప్రాబ్లం నెంబర్ 21 అండి, గ్రాండ్ టెస్ట్ నెంబర్ 66. దానిలో 21 ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం నెంబర్ 21 చూడండి. Two numbers x and y are such that when divided by 6, they leave the remainders. They leave the remainders 4 and 5 respectively. Find the remainder when x cube plus y cube is divided by 6 అన్నాడు. x cube plus y cube is divided by 6. x మరియు y అనే రెండు సంఖ్యలు 6తో భాగించినప్పుడు అవి వరుసగా 4 మరియు 5ని శేషముగా ఇచ్చును. x cube plus y cubeని 6తో భాగించినప్పుడు శేషాన్ని కనుగొనండి అన్నాడు. అంటే ఇప్పుడు మనకి చూడండి, ఇక్కడ ఒకటేమో x అనే నెంబర్, ఇంకోటేమో y అనే నెంబర్ కదా. ఒకటేమో x అనే నెంబర్, ఇంకోటేమో y అనే నెంబరే కదా. x and y are such that when divided by 6 the leaves remainder 4 and 5 అన్నాడు. అంటే ఇప్పుడు x వాల్యూ అనేది తీసుకుంటే, ఇక్కడ చూడు, x వాల్యూ అనేది తీసుకుంటే 6తో డివైడ్ చేస్తే రిమైండర్ 4 రావంటే 6 + 4 అనుకుందాము. y వాల్యూ కనుక తీసుకుంటే 6తో డివైడ్ చేస్తే రిమైండర్ 5 రావాలంటే 5 అనేది రిమైండర్ అనుకుందాము. అంటే x వాల్యూ ఈక్వల్స్ 6 + 4, y వాల్యూ ఈక్వల్స్ 6 + 5 అనమాట. ఓకేనా? ఇప్పుడు చెప్పు, 6 + 4ని 6తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 4ఏ కదా. 6 + 5ని 6తో డివైడ్ చేస్తే రిమైండర్ 5ఏ. కాబట్టి నువ్వు డైరెక్ట్గా 6 + 4 10 అయినా తీసుకోవచ్చు x వాల్యూని, లేదంటే 6 + 5 11 అనేది y వాల్యూ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ అంటే నేను ఏమంటే x వాల్యూ అంటే ఇక్కడ 10 అయినా రాసుకోవచ్చు, లేదా 4 అయినా రాసుకోవచ్చు. y వాల్యూ అంటే 6 + 5 11 అయినా రాసుకోవచ్చు, లేదా 5 అయినా రాసుకోవచ్చు. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు అంటే, ఇక్కడ మనకు అడిగే క్వశ్చన్ ఇది x³ ప్లస్ ఏమడుగుతున్నాడు, y³ అన్నాడు కదా. మరి 10³ + 11³ చేయడం కష్టం కాబట్టి ఏమంటున్నా అంటే, ఇక్కడ 4 అనేది ఉంది కదండి, ఆ 4కి క్యూబ్ చేయనమ్మా. అంటే 4³ ప్లస్ ఇక్కడ ఉన్న రిమైండర్ ఎంత, 5³. అంటే ఒక నెంబర్ని మనం ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్ అప్లై చేస్తే రిమైండర్ మీద కూడా అదే మ్యాథమెటికల్ ఆపరేషన్ అప్లై అవుతుంది. అంటే 4³ అంటే 64, 5³ అంటే 125 అనుకున్నాం అనుకో. సో ఇది మొత్తం కూడా మనకి ఎంత వాల్యూ ఎంత, 189 కదండి. 189 ఎవరితో డివైడ్ చేయమన్నాడు, 6తో డివైడ్ చేయమన్నాడు. 6తో డివైడ్ చేస్తే 6 అనేది దీనిలో ఎన్ని టైమ్స్ పోతుందో చూడండి. ఇక్కడ మనకి 6 31 ఎంత, 186 కదా. 186 పోగా రిమైండర్ ఎంత అంటే 3. 3 ఇస్ ద ఆన్సర్ అనమాట. సో కాబట్టి ఓకే, 21కి బి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. అంటే ఇప్పుడు x అనే నెంబర్ కనుక తీసుకుంటే దాన్ని 6తో డివైడ్ చేస్తే రిమైండర్ 4, y అనే వాల్యూ కనుక తీసుకుంటే 6తో డివైడ్ చేస్తే రిమైండర్ 5. ఫస్ట్ x వాల్యూని నువ్వు 6 + 4 అయినా తీసుకోవచ్చు, లేదు 6తో డివైడ్ చేసినప్పుడు మనం కేవలం టార్గెట్ రిమైండరే కాబట్టి 6ని స్కిప్ చేస్తూ మనం ఓన్లీ 4 తీసుకున్నాం. వైని కూడా అంతే, 6ని స్కిప్ చేస్తూ 5 తీసుకున్నాం. అంటే 4³ + 5³ అంటే 4³ అంటే 64, 5³ అంటే 125. 64 + 125 అంటే 189. దాన్ని 6తో డివైడ్ చేస్తే 6 31 186 అయిపోతే రిమైండర్ ఎంత, 3. 3 అనేది ఆన్సర్ అన్నమాట. 21 బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 22, ప్రాబ్లం నెంబర్ 22 చూడు. When 60% of a number A is added to the another number B becomes 175% of its previous value. Then which of the following is true regarding the value of A and B అన్నాడు. ఏ సంఖ్య యొక్క 60% మరొక సంఖ్య బికి జోడించినప్పుడు B దాని మునుపటి విలువలో 175% అవుతుంది. అప్పుడు A మరియు B విలువలకు సంబంధించి క్రింది వాటిలో ఏది నిజమని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఏ కనుక తీసుకున్నాం అనుకోమా, చూడు ఇక్కడ ఏ అనే వాల్యూలో ఎంత పర్సెంట్ తీసుకోమన్నాడు, 60% తీసుకోమన్నాడు. అంటే వాడి ఉద్దేశంలో 60% ఆఫ్ ఏని తీసుకోండి, దాన్ని బీకి యాడ్ చేసామనుకోండి. నౌ బి బికమ్స్ ఎంత, 175% అంటే 60%. ఏలో 60%ని బి కలపడం వల్ల బి బికమ్స్ 175%. ఇండైరెక్ట్గా బి పెరుగుతుంది, 75% కదా. సో అంటే వాడు ఇండైరెక్ట్గా చెప్తుంది 60% ఆఫ్ ఏ ఈక్వల్స్ ఎంతకు సమానం, ఇది 75% ఆఫ్ బి. అప్పుడు ఏ వాల్యూ అనేది ఎంత అవుద్ది, మనకి ఉల్టా చేయాలి కాబట్టి ఏ వాల్యూ ఎంత, 75, బి వాల్యూ ఎంత, 60. ఇప్పుడు నువ్వు చెప్పి ఇలా తీసుకుంటే మరి ఏ వాల్యూ అనేది బి వాల్యూ కన్నా గ్రేటరా లెస్ అంటే గ్రేటరే కదా. అంటే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అనమాట. అంటే ఏ వాల్యూ బి వాల్యూ కన్నా పెద్దది. సో కాబట్టి 22కి ఆప్షన్ ఏంటి, ఏ ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. ఓకే రైట్. ఆ తర్వాత 23 చూడండి, 23 చూడండి. Priya scores 40% in examination and after review, even though her score has increased by 50%, she fails by 45 marks. If her post review score is increased by 20%, she will have 9 marks more than the passing score.
ద పర్సెంటేజ్ స్కోర్ నీడెడ్ ఫర్ ది పాసింగ్ ఎగ్జామినేషన్ కావాలి. ప్రియా పరీక్షలో 40% మార్కులు సాధించింది. ఒక పర్సెంట్ తర్వాత తన మార్కులు 50% పెరిగినప్పటికీ తను 45 మార్కుల తేడాతో ఫెయిల్ అయింది. తన మార్కులు ఇంకో 20% పెరిగినట్లయితే ఉత్తీర్ణత మార్కుల కంటే 9 మార్కులు అధికంగా సాధించి ఉండేది. అయినా పరీక్ష యొక్క పాస్ అవ్వడానికి కావాల్సిన మార్కుల యొక్క శాతం ఎంత అన్నది కావాలి. అంటే ఇప్పుడు వారు చెప్పిన పాయింట్ చూడండి మనకి. ఇప్పుడు ఫస్ట్ ప్రియాకి ఎంత పర్సెంట్ వచ్చినాయమ్మా? 40% అన్నాడు. ప్రియా స్కోర్ 40% ఇన్ ఎగ్జామినేషన్ అన్నాడు. అంటే టోటల్ 100 అనుకున్నాం అనుకో. 100లో ఈ అమ్మాయికి 40% అంటే 40 మార్క్స్ వచ్చినాయి. 40 ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 50% అన్నాడు. 40 ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 50% అయితే 40ని 50% పెంచమంటే 40కి 50% అంటే 40లో 50% అంటే 20 కదా. 40 + 20 అంటే ఎంత? 60% అయింది. 60% రావటం వల్ల షీ వాజ్ ఫెయిల్డ్ బై 45 మార్క్స్ అన్నాడు. 60% రావటం వల్ల షీ వాజ్ ఫెయిల్డ్ బై 45 మార్క్స్ అన్నాడు. ఇఫ్ ఆర్ పోస్ట్ ఇన్ రివ్యూ స్కోర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అన్నాడు. అంటే పోస్ట్ రివ్యూ అంటే ఇప్పుడు మనకి పోస్ట్ రివ్యూ అంటే రివ్యూ తర్వాత అని అర్థం. రివ్యూకి ముందు 40%, రివ్యూ తర్వాత 60%. పోస్ట్ రివ్యూ తర్వాత 20% పెరిగింది కదా ఇక్కడ మనకి. అంటే 60% + 45 లేదా 60లో మనకి ఎంత పర్సెంట్ పెరిగింది చెప్పండి? 20% పెరగాలి కదా. అప్పుడు 60 + 20% అన్నాం అనుకో. అంటే 60 + 20 డైరెక్ట్ చేయకూడదు. 60లో 20% కనుక్కొని మాత్రమే ప్లస్ చేయాలి. అంటే 60లో 20% అంటే 12 కనుక పెరిగితే నౌ బికమ్స్ ఇది 72% అనమాట. ఈ 72%కి ఎన్ని మార్క్స్ ఎక్స్ట్రా అన్నాడు? 9 మార్క్స్ ఎక్స్ట్రా. కాబట్టి ఆ 9 మార్క్స్ని మైనస్ చేయాలి. సో 72, 60 ఏమన్నా పర్సంటేజ్, 45, 9 ఏమన్నా మార్క్స్ అన్న. మరి 72కి 60కి మధ్య డిఫరెన్స్ ఎంత? 12 కదా. అంటే ఇక్కడ చూడు, ఇక్కడ ఇది 12% యొక్క వాల్యూ అండి. 9 + 45 అంటే 54. 54 మార్క్స్కి 12% అయితే 45 మార్క్స్కి ఎంత పర్సెంట్ అవుతుందో కావాలి ఇక్కడ. 54కి 12% అయితే 45కి ఎంత పర్సెంట్ కావాలి ఇక్కడ. మరి అప్పుడు ఈ రెండు కూడా మల్టిప్లికేషన్ చేద్దామా? ఇది ఎంత అవుతుంది అప్పుడు మనకి? ఇది 45 × 12 / 54 చేయాలి. 9 5s 9 6 6 12లో 2 టైమ్స్ పోతే 5 2s ఎంత? 10% కదా. అంటే వాడి ఉద్దేశం ఏంటి ఇక్కడ మనకి? వాడికి వచ్చిన పర్సెంట్ 60%, ఇంకా అదనంగా ఎంత కావాలి? 10% వస్తే హీ విల్ పాస్ అనమాట. అంటే మనకు కావాల్సింది 60% వాడికి వచ్చింది, ఇంకా అదనంగా కావాల్సింది ఎంత మనకి? 10% కావాలి. 60 + 10 అంటే ఎంత? 70 కదా. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 70% మన. అంటే 23కి ఏ ఆప్షన్ ఆన్సర్. ఇది 100 అండి. 100లో 40% వాడి స్కోర్ వచ్చింది. వాడు ఏం చేస్తా అంటే మళ్ళీ రీవాల్యుయేషన్ అప్లై చేస్తాడు. అంటే సరే, రీవాల్యుయేషన్ అప్లై చేయడం వల్ల వాడికి ఏమైంది? ఇంతకుముందు ఇచ్చిన 40 మార్కులకి ఇంకొక 50% కలిసినాయి. అంటే 40కి 50% కలిసిందంటే 20 కదా. అంటే 40 + 20 నౌ బికమ్ 60%. ఆ 60% రావటం వల్ల స్టిల్ హీ వాజ్ ఫెయిల్ బై 45 మార్క్స్. ఇంకా 45 మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాడు. 60 అనేది పర్సెంటేజ్, 45 అనేది మార్క్స్. అంటే 60% + 45 అన్నమాట. 60% + 45 ఈక్వల్స్ టు 72% - 9 అండి. 72% - 9. ఎందుకు 72% అంటే ఇప్పుడు వాడికి వచ్చిన పోస్ట్ రివ్యూ మార్క్స్ కన్నా కూడా ఒక 20% కనుక ఎక్కువ వచ్చినట్టయితే వాడు పాస్ మార్క్ కన్నా 9 మార్క్స్ ఎక్కువ వస్తాయి అని చెప్పాడు. అంటే ఇప్పుడు మనం చూడక మనకి 60లో 20% 12 కదా. 60 + 12 అంటే 72% నుంచి 9 మైనస్ చేస్తాము. అప్పుడు 60లోంచి 72 మైనస్ చేస్తే 12% అయితే మనకి మార్క్స్ ఏమో -9 అవతలకి వెళ్తే ప్లస్ అని. 45 + 9 అంటే 54. 54కి 12%, 45కి ఎంతో కావాలి? 10%. అంటే నాకు వచ్చిన పర్సెంటేజ్ ఏమో 60%, ఇంకా అదనంగా కావాల్సిన 10%. 60 + 10 అంటే ఎంత? 70% ఆన్సర్ అనమాట. కాబట్టి 23కి ఆన్సర్ ఏంటమ్మా? ఏ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ 24 చూడమ్మా. ఏ మ్యాన్ ఇన్వెస్ట్ 36% of his income on his parents' health. Out of the remaining income, he spends 7620 rupees on his education. He spends 18.18% of the remaining amount on food. Now he was 30% of the amount that he had spent on his parents' health issues. Find income of man కావాలి. ఒక వ్యక్తి తన ఆదాయంలో చూడండి, ఒక వ్యక్తి తన ఆదాయంలో 36% తన తల్లిదండ్రుల ఆరోగ్యం పైన ఖర్చు చేస్తున్నాడు. మిగిలిన ఆదాయంలో 7620 రూపాయలు తన చదువులకు, మిగిలిన దానిలో 18.18% ఆహారం పైన ఖర్చు చేస్తున్నాడు. ప్రస్తుతం అతని దగ్గర తన తల్లిదండ్రుల ఆరోగ్యం పైన ఖర్చు చేసిన మొత్తంలో 30% మాత్రమే ఉంది. అయినా అతని యొక్క ఆదాయం ఎంతో కావాలి. ముందు ఎక్స్ మీద చెప్తానమ్మా, తర్వాత ఆప్షన్ ప్రకారం మనం చూద్దాము. ఇప్పుడు వాడి యొక్క మొత్తం ఆదాయం ఎక్స్ అనుకోండి.
వాడు ఎంత పర్సెంట్ ఖర్చు పెడుతున్నాడు? 36% ఖర్చు పెడుతున్నాడు కదా. ఓకే, మరి 36% ఖర్చు పెట్టా అంటే రిమైనింగ్ ఎంత ఉండదమ్మా? 64% కదా. 36% ఖర్చు చేశాడంటే ఇంక రిమైనింగ్ ఎంత ఉన్నది? 64% కదా. ఆ 64%. దీనిలో వాడు ఎడ్యుకేషన్ కోసం 7620 రూపీస్ని ఖర్చు పెట్టాడు. 7620 రూపీస్ ఖర్చు పెట్టాడు. ఆ తర్వాత 18.18 అండి, అక్కడ రాసుకున్నామా? 18.18 అంటే అర్థమేంటి? 2/11 అనమాట. 2/11 అనేది వాడు ఏం చేస్తా? ఫుడ్ కోసం ఖర్చు పెట్టాడు. అంటే 11 పార్ట్స్ 11 పార్ట్స్ 2 పార్ట్స్ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్, ఆహారం కోసం ఖర్చు పెట్టాడు. 11 భాగాలు 2 భాగాలు ఖర్చు పెట్టాడు. ఇంక రిమైనింగ్ ఎంత? 9/11 కదా. ఇది 9/11. ఓకే, ఈ వాల్యూ ఎవరికి ఈక్వల్ అంటే చూడండి, ఇక్కడ వాడు ఏదైతే చూడాలా, ఇక్కడ వాడైతే ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఖర్చు పెట్టాడో దానిలో 30% సమానమని చెప్తున్నాడు. దానిలో ఎంత శాతం సమానం? 30% సమానమని చెప్తున్నాడు. అంటే x ఇంటూ 64/100 మైనస్ 7620 ఇంటూ 9/11 ఈక్వల్స్ టు x ఇంటూ 36/100 ఇంటూ ఎంతమ్మా? 30/100. ఇదే అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వాడు x రూపీస్ సంపాదించాడు అనుకో. ఓకే, x రూపీస్లో చూడు, ఇక్కడ 36% ఖర్చు పెట్టాడు కాబట్టి 64% మిగిలింది. ఆ 64%లోంచి 7,620 రూపాయలు వేరే ఖర్చు చేశాడు. దాని తర్వాత ఫుడ్ కోసము 2/11 ఖర్చు పెట్టాడు కాబట్టి 9/11 అనమాట. ఈక్వల్స్ టు x ఇంటూ 36/100 ఇంటూ 30/100 అన్న. ఇది మన క్యాలిక్యులేషన్ అన్నమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు దీనిలో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు ఇలా రాయొచ్చు, లేదా ఆప్షన్ ప్రకారం తీసుకుని ఇంకొద్దిగా మనకి మేబీ ఈజీ అవుద్ది అనమాట. సో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు వచ్చేది మన ఆన్సర్ అనమాట. రైట్, అలా కాకుండా మనకి మేబీ ఆప్షన్ ప్రకారం తీసుకున్నాం అనుకో, మనకి మేబీ మనము ఆప్షన్ ప్రకారం తీసుకున్నాం అనుకో, ఫస్ట్ ఆప్షన్ ఏమంది? 15,000 కదా. చూడండి, ఇది 15,000 రూపీస్. దానిలో వాడేమన్నాడు? 36% ఖర్చు పెట్టాలన్నాడు. 36% దేనికి ఖర్చు పెట్టాలి? పేరెంట్స్ యొక్క హెల్త్కి. పేరెంట్స్ హెల్త్కి 36% ఖర్చు పెట్టాలి. 15,000 రూపాయలు 36% చేస్తే 36 15 చేయాలి. 360 ప్లస్ 180 అంటే ఎంత? మనకి 540 కదా. అంటే 5,400 రూపీస్ పేరెంట్స్ యొక్క హెల్త్ ఖర్చు పెట్టాలి. 5,400 రూపాయలు పేరెంట్స్ యొక్క హెల్త్ ఖర్చు పెట్టేసేయాలి. మరి 15,000లో 5,400 ఖర్చు పెట్టేస్తే రిమైనింగ్ ఎంత? 9,600 రూపీస్, 9,600 రూపాయలు. ఆ 9,600లో వాడు చూడ మళ్ళీ 7620 మనకు ఖర్చు పెట్టేశాడు. 7,620 రూపాయలు ఖర్చు పెట్టేస్తే చూడక మనకి ఇప్పుడు 96 నుంచి 76 మైనస్ 2,000 అండి. 2020 మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత? 1980. ఈ 1980లో 2/11 వచ్చేసి ఫుడ్ కోసం ఖర్చు పెట్టాడు. 2/11 అయిపోయిందంటే రిమైనింగ్ ఎంత? 7/11 కదా. ఆ రిమైనింగ్ ఉన్న 7/11 మనం ఖర్చు పెట్టాలి. మనకి అది రిమైనింగ్ వాల్యూ. ఈ రిమైనింగ్ వాల్యూ అనేది ఎవరికి ఈక్వల్ అంటే ఇక్కడ 1980 ఇంటూ 7/11 చేస్తే వచ్చే వాల్యూ అనేది నౌ హీ హ్యావ్ 30% ఆఫ్ అమౌంట్ ఆఫ్ వాట్ హీ స్పెంట్ ఆన్ హిస్ పేరెంట్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ఈ యొక్క 5,400 రూపీస్లో ఏదైతే ఉందో దానిలో 30%కి ఇది ఈక్వల్ అనమాట. ఓకే, రైట్. హీ స్పెండ్స్ చూడగా ఈ స్పెండ్స్ 18 చూడక మనకి ఇక్కడ 18.18 అమ్మ. 18.18 అంటే 2/11 సారీ, ఇది 9/11. 2/11 అంటే 11 నుంచి 2 పార్ట్స్ పోతే 9/11. 1980 ఇంటూ 9/11 ఈక్వల్స్ టు ఇది ఎవరికి ఈక్వల్ అంటే పేరెంట్స్ హెల్త్ మీద ఖర్చు పెట్టిన 5,400లో ఎంతకి ఈక్వల్? ఇది 30% ఈక్వల్ అంట. ఇంటూ 30/100. 1980 ఇంటూ 9/11 ఈక్వల్స్ టు 5,400 ఇంటూ 30/100 క్యాలిక్యులేషన్ చేయాలి. ఇది చేస్తే ఈ రెండు కనుక ఈక్వల్ వస్తే మనకి ఫస్ట్ ఆప్షన్ అయినా 15,000 మనకు ఆన్సర్ అయిపోతుంది. రైట్, ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేస్తాం మనకు ఇది 0000 క్యాన్సర్ అయితే 54 3 ఎంత? 1620 కదా. అదే 11 దీనిలో ఎన్ని టైమ్స్ పోద్ది? 18 టైమ్స్ పోద్ది కదా. 18 9s ఎంత? 162 కదా. అప్పుడు ఇది కూడా 1620 అవుతుంది. సో ఇటువైపు 1620 ఇటువైపు 1620 రెండు ఈక్వల్ అవుతుంది కదా. ఎక్కడ మనకి? ఆప్షన్ ఏలో మనకి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అనమాట. అంటే 15,000 రూపాయలు 36% అంటే 5,400 ఖర్చు పెట్టేస్తే మిగిలిన వాల్యూ 9,600. 9,600 7,620 రూపాయలు ఖర్చు పెట్టేస్తే రిమైనింగ్ ఎంత? 1980లో 2/11 ఖర్చు పెట్టేస్తే రిమైన్ 9/11. వాడేమనంటే ఏదైతే మిగిలిన అమౌంట్ ఉందో అది పేరెంట్స్ యొక్క హెల్త్లో 30% ఈక్వల్ అవ్వాలన్నారు. కాబట్టి ఇక్కడ చూడు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చిన వాల్యూ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చిన వాల్యూ రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి ఆప్షన్ ఏ మన ఆన్సర్. 24కి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. తర్వాత 25 చూడమ్మా.
10% of a number is equals to 15% of another number. The sum of two numbers is 60. Then find the product of these two numbers అన్నాడు. వారు చెప్పిన పాయింట్స్ ఉన్నారా ఇక్కడ? 10% of a number equals to 15% of another number అన్నాడు. అంటే ఇప్పుడు ఏకి బికి కనుక రేషియో తీసుకుంటే ఏ వాల్యూ ఏమో 15, బి వాల్యూ ఏమో 10. అప్పుడు ఈ రేషియో ఇది నచ్చేమంటే ఎంత? 3:2 కదా. అంటే ఫస్ట్ ఏ అంటే 3 parts, బి అంటే 2 parts చెప్పాలి. ఏ అంటే ఎంతమ్మా? 3 parts, బి అంటే ఎంత? 2 parts. 3 + 2 అంటే ఎంత? 5 parts కదా. ఆ 5 parts యొక్క వాల్యూ 60 కనుక ఇస్తే వాడు ఏమడుతున్నాడు? 3 partsకి ఎంత, 2 partsకి ఎంత అడుగుతున్నాడు. 5 60లో 12 టైమ్స్ పోతే 3 × 12 అంటే వాల్యూ, అంటే 2 × 12 అంటే వాల్యూ. 3 12 ద వాల్యూ ఎంత? 36. 2 12 ద వాల్యూ ఎంత? 24. నేను అడుగుతున్న కొద్ది అంటే ఈ రెండు ఇంటూ చేస్తే వచ్చే వాల్యూ కావాలి. ఇప్పుడు చెప్పు ఇక్కడ 4 6 24 అంటే చివరిలో 4 ఉండేదే కదా ఆన్సర్ ఇక్కడ. సో కాబట్టి మనకి ఆప్షన్ ఏ మన ఆన్సర్ అన్నమాట. అంటే 25కి ఏ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఇప్పుడు వారేమన్నా 10% ఆఫ్ ఏకు 15% ఆఫ్ బి అంటే ఏకి బికి రేషియో 3:2. ఏ వాల్యూ అంటే 3 parts, బి అంటే 2 parts అంటే 3 + 2 అంటే ఎంత? 5 parts. 5 parts 60 అయితే 3 partsకి ఎంత, 2 partsకి ఎంత కనుక్కో. 36 24. ఐ వాంట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్. 36 × 24 చేయాలి. 864 ఆన్సర్ అన్నమాట. అంటే 25కి ఏ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ 26 చూడమ్మా. ద ఇన్కమ్ ఆఫ్ పర్సన్ ఈజ్ 95,000 అండ్ హిస్ ఎక్స్పెండిచర్ ఈజ్ 75,000 రూపీస్ అన్నాడు. If the income is increased by 18%, the expenditure is increased by 12%, then what will be the percentage increase in his saving కావాలి. ఒక వ్యక్తి యొక్క ఆదాయం 95,000 రూపాయలు, మరియు అతని ఖర్చు 75,000 రూపాయలు. అతని ఆదాయము 18% మరియు వ్యయం 12% పెరిగింది. అప్పుడు ఎంత శాతం అతని పొదుపులో పెరుగుదల ఉంటుందో కావాలి ఇక్కడ. అని ఇక్కడ చూడ, ఇది ముందు రేషియో మీద, ఓవరాల్ యావరేజ్ అనే కాన్సెప్ట్ మీద ఆధారపడుదామా. వీడు 95,000 రూపీస్ వీడి యొక్క సంపాదన, 95,000 రూపాయలు వీడి సంపాదన, ఇది ఇన్కమ్. ఇడు ఎక్స్పెండిచర్ వచ్చేసి ఎంత మనకి? 75,000 రూపీస్ ఎక్స్పెండిచర్ అండి. అయినప్పుడు సేవింగ్ వచ్చేసి ఎంత మనకి? 20,000 రూపీస్ సేవింగ్. క్యాన్సిలేషన్ చేద్దామా? చూడ మనకి 000 క్యాన్సిల్. అది 5 19, 5 15, 5 4. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఇన్కమ్ అనేది 19 parts అయితే, ఇన్కమ్ 19 parts అయితే, ఎక్స్పెండిచర్ 15 parts అయితే, సేవింగ్ 4 parts. 5 19, 5 15, 5 4. ఓకేనా? అంటే ఇన్కమ్ 19 parts, ఎక్స్పెండిచర్ 15 parts అండ్ సేవింగ్ 4 parts అన్న. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏమన్నా అంటే ఇక్కడ వారు చెప్పిన పాయింట్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 18% అన్నాడు. తర్వాత ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్డ్ బై 12% అన్నాడు. వాట్ ఇస్ ద సేవింగ్ పోర్షన్ ఇంక్రీజింగ్ కావాలి ఇక్కడ. ఇది క్వశ్చన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండు ఇంటూ చేసేయండమ్మా. ఇక్కడ చూడు 19 × 18 చేయండి. 18 8 is 324 + 18 342. అయితే 342 ఈక్వల్స్ టు 15 12 180 ప్లస్ 4 × x అంటే 4x. ఇది ఇవతలకి వెళ్తే మైనస్ అవుతాయి. సో కాబట్టి క్యాలిక్యులేషన్ కానీ తీసుకుంటే 162/4 ఈక్వల్స్ టు ఎవరికి సమానం? ఇది x అన్న. అప్పుడు ఇది 2 2s ఇది 2 81s అంటే 81/2 చేయండి. వాల్యూ ఎంతమ్మా? 40.5%. 40.5% మన ఆన్సర్ అన్నమాట. అంటే ఇది 19 parts, ఇది 15 parts, ఇది 4 parts. అంటే 19 18 342, 15 12 180 ప్లస్ 4x అన్నమాట. 340లోంచి 180 మైనస్ చేస్తే 162/4 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 40.5. సో 26 ఆన్సర్ ఏంటంటే డి ఆప్షన్. డి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. ఓకే రైట్. నెక్స్ట్ 27 చూడు. సమ్ ఆఫ్ సాలరీస్ ఆఫ్ ఏ అండ్ బి 45,000 రూపీస్. ఏ స్పెండ్స్ 85% of his salary and B spends 70% of his salary. If now their savings are the same, what is the A salary అడుగుతున్నాడు. అంటే ఏ అండ్ బి యొక్క సమ్ ఆఫ్ ద సాలరీస్ ఎంత? 45,000 రూపీస్ అన్నాడు. ఏ నావుడు 85% ఖర్చు పెట్టాడు, బి నావుడు 70% ఖర్చు పెట్టాడు. ఏ 85% ఖర్చు పెట్టాడంటే 15% ఆఫ్ ఏనే కదా మిగిలేదు. అండ్ బి నావుడు 70% ఖర్చు పెట్టాడంటే రిమైనింగ్ ఎంత? 30% ఆఫ్ బిఏ కదా. అప్పుడు ఏకి బికి రేషియో ఎంత చెప్పు నాకు? 2:1. అంటే ఏ అంటే 2 parts, బి అంటే 1 part. 30-15 రేషియో ఎంత? 2:1. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏ అనేవాడి యొక్క ఇన్కమ్ 2 parts గాను, బి యొక్క ఇన్కమ్ను 1 part గా తీసుకోవాలి. 2 + 1 అంటే ఎంత? 3 parts కదా. ఆ 3 parts యొక్క వాల్యూ ఎంత? 45,000 అయితే 3 భాగాలు 45,000 అయితే ఏ శాలరీ కావాలి కాబట్టి 2 భాగాలకి ఎంతో కావాలి. 315 45 కాబట్టి 215 కావాలి.
215 ఎంత 30,000 మన ఆన్సర్ అన్నమాట. ఓకే రైట్. ఇప్పుడు వాడు చెప్పిన పాయింట్ ఏంటి, సమ్ ఆఫ్ సాలరీస్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 45,000 అన్నాడు. ఏ స్పెండ్స్ 85%, ఏ అన్నప్పుడు 80% ఖర్చు పెట్టా అంటే 15% మిగులుతుంది కదా. బి అన్నప్పుడు 70% ఎక్స్పెండిచర్ చేస్తానే 30% మిగిలేదు. 30-15 రేషియో 2:1 అంటే 2 + 1 3 పార్ట్స్ 45,000 అంటే 2 పార్ట్స్కి ఎంత 30,000 ఆన్సర్ 27కి ఏ ఆప్షన్ ఆన్సర్. తర్వాత 28 చూడమ్మా. 28 A and B started working on alternate days. If A starts the work first, the whole work 33 1/3 the whole work was completed in 33 2/3 days. Whole work was completed in 33 2/3 days. While if B starts the work first, the whole work is now completed in 33.5 days. Find the percentage of efficiency of A with respect to B. ఇక్కడ వాడు చెప్తున్న పాయింట్ చూడన్నా, ఇక్కడ వాడేమన్నా అంటే ఏ మరియు బి ఒక పని ప్రారంభించారు, మరి ప్రత్యామ్నాయ రోజుల్లో పనిచేశారు. ఏ మొదటి పనిని ప్రారంభిస్తే మొత్తం 33 రోజుల్లో పని పూర్తవుతుంది. బి మొదటి పని ప్రారంభిస్తే మొత్తం పని ఇప్పుడు 33 రోజుల్లో పూర్తవుతుంది. బికి సంబంధించి ఏ యొక్క సామర్థ్యం యొక్క శాతాన్ని కనుగొనండి అన్నాడు. అంటే ఏ స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు నీకు ఆల్టర్నేట్ డేస్ డే బై డే కనుక వర్క్ చేస్తే ఏ కనుక ప్రారంభిస్తే ఏ ఎక్కువ రోజులు పనిచేస్తాడు, బి తక్కువ రోజులు పనిచేస్తాడు. 33 2/3 డేస్ అంటే అప్రాక్సిమేట్గా 34 డేసే కదా. 33 2/3 రోజులు అంటే 34 రోజులునే కదా, 34th డేలో కదా. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఏని 17 డేస్ చేసినట్టుగా తీసుకోవాలి. అంటే 17 డేస్ ఆఫ్ ఏ వరకు 33లో 17 పోతే ఇంకెంత 16 కదా ఉండేది. 16 2/3 డేస్ ఆఫ్ బి వర్క్, వీళ్ళు చేసే వర్క్. ఒకవేళ బి స్టార్ట్ చేస్తాడనుకో, బికి మనకి 17 వస్తుంది. అంటే అది 17B, ఇది వచ్చేప్పటికి 16.5 డేస్ ఆఫ్ ఏ వర్క్ అనమాట. అదే సో ఈ ఈక్వేషన్ రెండు ఈక్వల్ చేసి దెన్ యూ గాట్ ఏ అండ్ బి రేషియో. సో ఇప్పుడు 17Aలోంచి 16.5 ఏ మైనస్ చేసామనుకో A/2A కదా మిగిలేదు. మరి ఇక్కడ 17Bలోంచి 16 2/3 B మైనస్ చేసామనుకోమా ఎంత 1/3 ఆఫ్ BA కదా, అంటే B/3 మిగులుతుంది. అంటే ఏ యొక్క వాల్యూ 2 పార్ట్స్, బి యొక్క వాల్యూ 3 పార్ట్స్గా తీసుకున్నాను. ఏ వాల్యూ 2 పార్ట్స్, బి వాల్యూ 3 పార్ట్స్గా తీసుకుంది. సో ఇప్పుడు ఏమడుతున్నాడు, క్వశ్చన్ ఏమడుతుందంటే బికి సంబంధించి ఏ యొక్క సామర్థ్యం యొక్క శాతాన్ని కనుక్కోండి. ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. అంటే ఇప్పుడు ఏ యొక్క కెపాసిటీ 2 ఉంటే బి కెపాసిటీ 3 కదా. అంటే వాడు ఏమడుతున్నాడు, 2ని 3తో కంపేర్ చేసినప్పుడు వచ్చే శాతం ఎంత అని అడుగుతున్నాడు. అంటే వాడి ఉద్దేశంలో 2/3 × 100 చేయాలా. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 66.67% ఆన్సర్ అండి. 66.67 ఆన్సర్ అన్నమాట. 2/3 × 100 చేయండి, 66.67% మన ఆన్సర్ అన్నమాట. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 29 చూడమా. ఏ పర్సన్ ఎక్స్ కెన్ కంప్లీట్ 20% ఆఫ్ వర్క్ ఇన్ 8 days అండ్ అనదర్ పర్సన్ వై కెన్ కంప్లీట్ 25% ఆఫ్ సేమ్ వర్క్ ఇన్ 6 days. ఇఫ్ దే వర్క్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ 40% ఆఫ్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ అన్నాడు. ఓకేనా రైట్. అంటే ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు, 20% వర్క్ని 8 రోజుల్లో చేస్తాడంట. వాడు చెప్పి ఇక్కడ 20% పనిని 8 రోజుల్లో చేస్తే మొత్తం పని ఎన్ని రోజులు చేస్తాడు, 40 డేసే కదా. అలానే మరో వ్యక్తి వై 20% పని 6 రోజుల్లో చేస్తున్నాడు. 20% పని 6 రోజులు చేస్తే మొత్తం పని ఎంత 24 రోజులే కదా. అంటే నేనేమన్నా అంటే ఎక్స్ అనే వ్యక్తికి ఒక పని చేయడానికి 40 రోజులు పడుతుందంట. తర్వాత వై అనే వ్యక్తికి అదే పని చేయడానికి 24 రోజులు పడుతుందంట. ఓకే రైట్. 40కి 24కి ఎల్సిఎం చేయడం ఎంత 120 కదా. 120లో 40 ఎన్ని టైమ్స్ పోతే 3 టైమ్స్ పోతే 24 5 టైమ్స్ పోతాం. అంటే వీళ్ళు మొత్తం వర్క్ అంటే 120 డివైడ్ బై 3 + 5 అంటే ఎంత 8. 120 డివైడ్ బై 8 ఇంటూ ఎంత పర్సెంట్ వర్క్ చేయాలి, వీళ్ళు కేవలం 40% వర్క్ చేయాలి కాబట్టి ఇంటూ 40/100 చేయాలి. ఓకేనా. అంటే ఇప్పుడు ఈ ఎల్సిఎం కాన్సెప్ట్లో మనం చేయాలంటే టోటల్ వర్క్ మాత్రమే తీసుకోవాలి, టోటల్ నెంబర్ ఆఫ్ డేస్కే తీసుకోవాలి. అంటే 20% 8 days అయితే మొత్తం 40 days, తర్వాత 25% 6 days అయితే టోటల్ వర్క్ 24 days. 40 24 ఎల్సిఎం 120 అయితే 120లో 40 3 టైమ్స్ పోతే 24 120లో 5 టైమ్స్ పోతాయి. టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ కాబట్టి 120 డివైడ్ బై 3 + 5 అంటే ఎంత 8. 120 డివైడ్ బై 8 ఇంటూ 40/100 చేయాలి. మరి క్యాలిక్యులేషన్ చేస్తే చూడండి, మనకి ఇది క్యాలిక్యులేషన్ 0 వస్తుంది, 0 క్యాన్సర్. 12 4 ఎంత 48 కదా. 48 డివైడ్ బై 8 చేయాలి. 40 డివైడ్ బై 8 అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 6 days మన ఆన్సర్. 6 రోజులు మన ఆన్సర్ అన్నమాట.
సో 29కి ఆన్సర్ ఏంటమ్మా? ఏ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 30 చూడమ్మా. A person covers 40% distance from A to B at 8 km/h and 40% of the remaining distance at 9 km/h and the rest at 12 km/h. His average speed for the journey is కావాలి ఇక్కడ. అంటే వాటి యొక్క టోటల్ డిస్టెన్స్ అనేది మనకు తెలియదు కాబట్టి చూడన్నా, మనకి మొత్తం దూరం అనేది మనకు తెలియదు, అవునా? సో కాబట్టి ఇక్కడ టోటల్ డిస్టెన్స్ తెలియదు కాబట్టి టోటల్ డిస్టెన్స్ ఏదైనా ఒక నెంబర్ తీసుకోవాలి కాబట్టి 1200 కిలోమీటర్స్ అనుకో. ఎందుకంటే ఇట్ మస్ట్ బి డివైడ్ బై 40 కాబట్టి అది గ్యారంటీగా 40తో డివైడ్ కావాలి కాబట్టి అంటే మనకి 1200 అనుకుందాం. ఏదైనా నెంబర్ని 1200 అనుకో, 3600 అనుకో, ఏదైనా అనుకో. 1200లో ఇక్కడ చూడండి, 1200లో 40% తీసుకున్నాం అనుకో. 1200లో 40% ఎంత? 480 కదా. 1200లో 40% 480. మరి 1200లో 480 పక్కన పెట్టేస్తే ఇంకా రిమైనింగ్ కనుక తీసుకున్నాం అనుకో, ఇంకెంత ఉంటుంది మా ఇక్కడ? 1200లో 480 మైనస్ చేస్తే రిమైనింగ్ ఎంత? 720 ఉంటుంది. మరి చూడు 720లో మళ్ళీ ఎంత పర్సెంటేజ్? 40% కౌంట్ చేయాలి. 720లో 40% చేయి, మనకి ఎంత? 288 కదా. అదే 288. మరి ఇక్కడ చూడు, ఫస్ట్ వాల్యూ 480, తర్వాత వాల్యూ 288. అంటే 480 + 288 అన్నాం అనుకో, 400 + 200 600, 768 అయిపోయిందమ్మా. ఇంకా మనకి మిగిలే వాల్యూ ఎంత? 432 కిలోమీటర్స్ అవుతుంది. నాకు యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు మన ఫార్ములా అన్నామనుకో, యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు ఫార్ములా అన్నామనుకో, ఏంటి మన ఫార్ములా? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ మన ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. మొత్తం దూరం అనేది ఎంత? 1200 కిలోమీటర్లే కదా. అంటే టోటల్ డిస్టెన్స్ ఇది నథింగ్ బట్ 1200 కిలోమీటర్స్ డివైడ్ బై చేయాలి. చూడు 1200 కిలోమీటర్ డివైడ్ బై చేయాలి ఇక్కడ మనకి. ఇప్పుడు ఫస్ట్ 480ని ఎంత స్పీడ్తో వెళ్ళాడు వాడు? 8తో వెళ్ళాడు కదా. తర్వాత రిమైనింగ్ డిస్టెన్స్ ఎంతో వెళ్ళాడు? 9తో వెళ్ళాడు. ఆ తర్వాత డిస్టెన్స్ 12తో వెళ్ళాడు. 8తో కట్ చేస్తాం మనకు, 8 480లో ఎన్ని టైమ్స్ పోతుంది? 60 టైమ్స్ పోతుంది. తర్వాత 9 దీనిలో ఎన్ని టైమ్స్ పోతుంది? 32 టైమ్స్ పోతుంది. 9 3 ద 27, 9 3 ద 27, 9 2 ద 18. 12 అనేది దీనిలో ఎన్ని టైమ్స్ పోతుంది అన్నమాట? 12 అనేది దీనిలో 36 టైమ్స్ పోతుంది. ఓకే, ఇక్కడ 60 + 32 అవర్స్ + 36 చేయనమ్మా, మొత్తం ఎంత? 128 అవర్స్. 1200 డివైడ్ బై 128 చేయండి అమ్మా. ఇక్కడ మనం కట్ చేసామనుకో, ఇక్కడ మనకి ఇది క్యాలిక్యులేషన్లో ఇది ఎంత వస్తుంది చూడండి. ఇక్కడ మనకి ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఇది 75 డివైడ్ బై 8 వస్తుంది. 75ని 8తో కట్ చేసామనుకో, 8 అనేది దీనిలో 9 టైమ్స్ పోతే 8 9 72, 9 3/8, 9 3/8 మన ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి 30కి సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఓకే, అంటే 480/8, 288/9, 432/12 అంటే 60 + 32 + 36 అంటే 128. 1200 డివైడ్ బై 128 75/8. 8తో కట్ చేస్తాం ఇంకా, 8 9 72, 9 3/8 మన ఆన్సర్ అన్నమాట. 9 3/8 మన ఆన్సర్. సో కాబట్టి 30కి సి ఆప్షన్ ఆన్సర్. 31 చూడమ్మా. వైల్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఆఫీస్ టు హోమ్, హరీస్ కార్ గాట్ సమ్ ప్రాబ్లమ్ అన్నాడు. సో హీ టుక్ 16 2/3% మోర్ టైమ్ దాన్ యూజువల్ టు రీచ్ హోమ్. ఈ స్పీడ్ ఇన్ దిస్ కేస్ ఈస్ వాట్ పర్సెంట్ లెస్ దాన్ హిజ్ యూజువల్ స్పీడ్ అన్నాడు. ఆఫీస్ నుండి ఇంటికి ప్రయాణిస్తున్నప్పుడు హరి కారులో కొంత సమస్య వచ్చింది కాబట్టి అతని ఇంటికి చేరుకోవడం సాధారణ సమయం కంటే 16.2/3% ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఈ సందర్భంలో అతని వేగం అతని సాధారణ వేగం కంటే ఎంత శాతం తక్కువ అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ వారి ఇచ్చిన దానిలో 16.2/3% కదా. 16.2/3% అంటే ఎంత? 1/6 కదా. అంటే ఇప్పుడు వారు చెప్తున్న పాయింట్ అంటే 6 భాగాలు ఉన్నది కాస్త ఎంత అయినట్టు సమయం 7 భాగాలు అంట. అంటే టైం రేషియో 6:7 అయితే స్పీడ్ రేషియో ఎంత? 7:6 కదా. అయితే ఇక్కడ ఈ 7 కాస్త 6 అయిందంటే ఎంత డిఫరెన్స్ పర్సెంటేజ్ ఉందో కావాలి. అక్కడ 7కి 6కి గ్యాప్ ఎంతమ్మా? 1 కదా. 7 కాస్త 6 అయిందంటే 1 కదా తగ్గింది. ఆ 1 డివైడ్ బై స్టార్టింగ్ వాల్యూ ఇంటూ 100 చేయండి అన్నమాట. 1/7 ఇంటూ 100 చేస్తే వచ్చే వాల్యూ ఎంత? 14 2/7%. అంటే 14.2/7% మన ఆన్సర్ అన్నమాట. సో ఆన్సర్ ఏంటమ్మా? సి ఆప్షన్ ఆన్సర్. అంటే 6 భాగాలకు ఒకటి కలిపితే 7 భాగాలు. 6:7 కాస్త రివర్స్ చేస్తే 7:6. 7కి 6కి మధ్య భేదం 1/7 ఇంటూ 100 చేయడము 14.2/7% ఆన్సర్. 31కి సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ప్రాబ్లం నెంబర్ 32 చూడు.
ఇన్ ఏ రేస్ ఆఫ్ 1 కిలోమీటర్ ఏ బీట్స్ బి బై 150 మీటర్స్ అన్నాడు. వైల్ ఇన్ అనదర్ రేస్ ఆఫ్ 3 కిలోమీటర్స్ సి బీట్స్ డి బై 400 మీటర్స్ అన్నాడు. స్పీడ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు దట్ ఆఫ్ డి. అండ్ assume that A, B, C and D run with a uniform speed in all the 3 events అన్నాడు. ఇవి A and C participate in race of 6 కిలోమీటర్ దెన్ A beats C by కావాలి. అంటే 1 కిలోమీటర్ పరుగు పందెంలో Bని A 150 మీటర్ల తేడాతో ఓడిస్తాడు. 3 కిలోమీటర్ పరుగు పందెంలో Dని C 400 మీటర్ల తేడాతో ఓడిస్తాడు. B యొక్క వేగము D యొక్క వేగానికి సమానము. A మరియు Cలో 6 కిలోమీటర్ పందెంలో పాల్గొంటే A Cను ఎన్ని మీటర్ల తేడాతో ఓడిస్తారో కావాలి. ఓకేనా, రైట్. ఇక్కడ మనకు ఉన్న వాళ్ళు ఎవరున్నారు? ఇక్కడ మనకి ఈడు ఏ అనేవాడు, ఈడు బి అనేవాడు. 1 కిలోమీటర్ రన్నింగ్ అంటే ఏ అనేవాడు ఇక్కడ నథింగ్ బట్ ఎంత ఇది 1000 మీటర్స్ అయితే ఇది 150 మీటర్స్ తేడాతో ఓడించాడు కాబట్టి ఈ వాల్యూ ఎంత అప్పుడు మనకి 850. అంటే ఏ దగ్గర ఏమో 1000 రాస్తే బి దగ్గర ఎంత రాస్తాం? 850 రాస్తాం. ఏ అనేవాడు 1000 అయితే బి అనేవాడు ఎంత? 850. ఓకే కదా, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడక మనకి ఇంకో పాయింట్ అంటే 3 కిలోమీటర్ పరుగు పందెంలో డీని సి 400 మీటర్ తేడాతో ఓడిస్తాడంట. అంటే ఇప్పుడు ఈడు సి అనేవాడు, ఈడు డి అనేవాడు అనుకున్నాము. 3 కిలోమీటర్ ఈడు గెలవాలి కాబట్టి 3 కిలోమీటర్ టోటల్ ఇక్కడ రాయాలి. 3 కిలోమీటర్లు అంటే 3000 మీటర్లు. 3 కిలోమీటర్స్ అంటే 3000 మీటర్స్ అండి. ఈడు 400 మీటర్స్ తేడాతో ఓడించాలంటే ఈ డి యొక్క వాల్యూని 2600గా రాస్తాము. ఇప్పుడు ఈ రేషియోని ఈక్వల్ చేయాలమ్మా. ఓకే, ఇది 1000, ఇది 850 కదా, ఇదేమో 3000, ఇదేమో 2600 కదా, రైట్. ఇప్పుడు ఏకి బికి రేషియో రాసామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చూడక మనకి ఏకి బికి రేషియో రాయాలి. 0 and 0 క్యాన్సిల్. ఆ తర్వాత 5తో కట్ చేస్తే 5 17s 5 20s. అంటే ఇప్పుడు ఏ అండ్ బి యొక్క రేషియో కనుక తీసుకుంటే ఈడు ఏ అనేవాడు అనుకోండి సార్, ఈడు బి అనేవాడు అనుకోండి. ఏ అనేవాడిని బి అనేవాడిని కనుక మనం తీసుకుంటే ఇది 20 పార్ట్స్, ఇదెంత 17 పార్ట్స్. ఇక్కడ చూడు, ఇది 0000 క్యాన్సిల్ అయిపోతే 2 13లు 2 15లు. అంటే ఇప్పుడు మనకి సి అండ్ డి తీసుకుంటే సి అనేవాడు 15 పార్ట్స్, డి అనేవాడు 13 పార్ట్స్. నా ప్రాబ్లం ఏంటంటే ఏమడిగాడంటే ఇక్కడ వాడు స్పీడ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఆఫ్ డి అన్నాడు. బి యొక్క వేగం డి యొక్క వేగం సమానం అన్నాడు. బి యొక్క వేగం ఇది, డి యొక్క వేగం ఇది. ఇటు సి అనేవాడు డి అనేవాడు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఈక్వల్ చేద్దామా. బి అనేవాడిని డి అనేవాడిని ఈక్వల్ చేయాలి కాబట్టి ఇంటూ 13 చేయండి, ఇది ఇంటూ 17 చేయండి. అప్పుడు ఇటు బికమ్స్ మనకు వచ్చేప్పటికి ఇది 13 20 ఇది ఎంత 260 కదా, ఇదెంత మనకి ఇది 221 కదా, 15 17 255 కదా. ఓకే, 13 17 ఎంత 221 కదా, ఇది వాడిచ్చారు. అది ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? ఈడు ఏ అనేవాడు, ఈడేమన్నా బి అనేవాడు, వీడేమో సి అనేవాడు, వీడేమో డి అనేవాడు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్న క్వశ్చన్ అంటే ఏ అనేవాడికి సి అనేవాడికి మధ్య పోలిక అడుగుతున్నాడు. అంటే ఏ అనేవాడు 260 దగ్గర ఉంటే సి అనేవాడు 255 దగ్గర ఉన్నాడు. ఓకే, అయితే 260కి 255కి డిఫరెన్స్ ఎంతమ్మా? 5 కదా. అంటే ఏ అనేవాడు 260 దగ్గర ఉన్నప్పుడు సి 255 అంటే ఇద్దరి మధ్య భేదం 5. 6 కిలోమీటర్ల దూరం అంటే 6000 మీటర్లే కదా. ఆ 6000 మీటర్లకి ఎంత వస్తుంది క్వశ్చన్ చేస్తున్నాడు. 5 into 6000 అని అయితే ఎంత? 5 into 6000 డివైడ్ బై ఎంత? 260 చేయాలి. 5 into 6000 డివైడ్ బై 260 చేయండి అమ్మా. అప్పుడు 0 0 క్యాన్సల్, 2 పెట్టి కట్ చేస్తే ఇది 300 టైమ్స్ అయిపోద్ది, ఇదేమన్నా 13 టైమ్స్ అయిపోద్ది. అప్పుడు ఈ వాల్యూ ఎంత మనకి? ఇది 1500 డివైడ్ బై 13 అన్నట్టు. 13 పెట్టి దీనికి కట్ చేయనమ్మా. 13 దీనిలో ఎన్ని టైమ్స్ పోద్ది అంటే ఇది 115.38 టైమ్స్ పోద్ది. 115.38 మన ఆన్సర్ అన్నమాట. ఓకేనా, రైట్. రేషియో మనం రేషియో ప్రపోర్షన్ ఎలా అయితే కంబైన్ చేస్తాం ఇక్కడ కూడా అలానే కంబైన్ చేసి రాయాలన్నమాట, అది చెప్పేది. ఓకేనా, రైట్. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 33 చూడండి. ద ఇన్కమ్స్ ఆఫ్ 2 friends X and Y are in the ratio 5:4 respectively. The monthly expense of both of them is 12,500 rupees each. And the savings of both X and Y added together is 20,000. What portion of his income does X save? Okay, right. X మరియు Y ఇద్దరు స్నేహితులు ఆదాయాలు వరుసగా 5:4 నిష్పత్తిలో ఉన్నాయి. వారిద్దరికి నెలకు ఒక్కొక్కరికి ఖర్చు 12,500 మరియు X Y ఇద్దరు 20,000 రూపాయలు వారి పొదుపులకు కలిపినచో X తన ఆదాయంలో ఎంత శాతాన్ని ఆదా చేయను కావాలి. ఓకేనా, రైట్. చూడక మనకి ఇప్పుడు X మరియు Y యొక్క ఆదాయాల నిష్పత్తి 5:4 కదా నాన్న, 5:4.
ఇప్పుడు ఒక్కొక్కళ్ళు 12,500 రూపీస్ ఖర్చు పెడుతున్నారు కదా, అంటే ఒక్కొక్కళ్ళు 12,500 అంటే ఇద్దరు 25,000 కదా, అంటే ఇద్దరు కలిపి 25,000 రూపీస్ ఎక్స్పెండిచర్ అండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎక్స్పెండిచర్ యొక్క వాల్యూ ఎంత అంటే 25,000. ఆ తర్వాత పొదుపు అండి, సేవింగ్ వచ్చేసి సేవింగ్ ఎంత 20,000. అంటే ఇప్పుడు 25,000 ప్లస్ 20,000 అంటే వాల్యూ ఎంతమ్మా 45,000 కదా, ఇది ఇన్కమ్ అనమాట. ఓకేనా. ఈ 45,000 ఏ కామా బి అనే ఇద్దరు ఉన్నారు, ఏకి 5 పార్ట్స్ బికి 4 పార్ట్స్, మొత్తం 9 పార్ట్సే కదా. 9 పార్ట్స్కి 45,000 అయితే 5 పార్ట్స్ యొక్క వాల్యూ కావాలి. 5 పార్ట్స్ యొక్క వాల్యూ ఎంత 25,000. 9 భాగాలు 45,000 అయితే 5 భాగాలకి ఎంత 25,000 కదా. అయితే నాకు కావాల్సిన పొదుపు యొక్క శాతం కావాలి. పొదుపు శాతం కావాలంటే ఇక్కడ ఇది 12,500, ఒక్కొక్కరు పొదుపు ఎంత 12,500 కదా. ఆ 12,500ని ఏ యొక్క ఆదాయంతో కంపేర్ చేసినప్పుడు ఎంత శాతం ఉండవచ్చు అనేది క్వశ్చన్ చేస్తున్నాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉండే ఈ 12,500 రూపీస్ అనేది 25,000లో ఎంత పర్సెంటేజ్ కావాలి, ఇక్కడ 25,000లో ఎంత శాతము. ఓకే, 12,500 డివైడ్ బై 25,000 ఇంటూ 100 చేయనమ్మా. ఈ క్యాన్సిలేషన్ పోతే ఇది బై 2, 100/2 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 50 కదా, అంటే 50% మన ఆన్సర్ అనమాట. సో కాబట్టి బి ఆప్షన్ ఆన్సర్. అంటే ఎక్స్పెండిచర్ యొక్క వాల్యూ 25,000 రూపీస్, సేవింగ్ వాల్యూ 20,000. 25,000 ప్లస్ 20,000 45,000 రూపీస్. ఆ 45,000 రూపీస్ వీ నీడ్ టు డివైడ్ ఇన్ ద రేషియో 5:4. అంటే 25,000 రూపీస్ అండ్ 20,000 రూపీస్. నేనేం అడుగుతున్నా అంటే ఏ గురించి అడుగుతున్నాను, ఏ యొక్క పొదుపు యొక్క ఏ యొక్క ఎక్స్పెండిచర్ యొక్క శాతం ఎంతో కావాలి మనకి ఇది. ఓకేనా, రైట్. వన్ మినిట్. ద మంత్లీ ఎక్స్పెండిచర్ వాజ్ 50%. అంటే సారీ, ఇక్కడ ఈ ఎక్స్పెండిచర్ పర్సనేజ్ అమ్మ ఇది. మరి 100%లో 50% వాడు ఖర్చు చేస్తా అంటే మిగిలేదు ఎంత 50%మే కదా. అంటే ఖర్చు అన్నా 50%మే, పొదుపు అన్నా కూడా 50%మే. అంటే 12,500 డివైడ్ బై 25,000 ఇంటూ 100 చేస్తే 50% ఇది ఎక్స్పెండిచర్. నేను 100% మనీ సంపాదించి దానిలో 50% ఖర్చు పెట్టేస్తాను, ఇంకా 50% పొదుపే కదా, కాబట్టి 50% మన యొక్క సేవింగ్. అంటే 33కి ఆన్సర్ ఏంటి బి ఆప్షన్ మన ఆన్సర్. ఇక్కడ అదే 34 చూడు, ప్రాబ్లం నెంబర్ 34 చూడు. Supriya scores 40% in examination and after review, even though her score is increased by 50%, she fails by 35 marks if her post review score is increased by 20%. అంటే ఇక్కడ చూడు, ఇక్కడ మనకి ఇప్పుడు సుప్రియ గారికి తీసుకుంటే 40% 40లో 50% పెరిగితే ఇది ఇట్ బికమ్ 60 కదా. అంటే ఆమె 60% రావటం వల్ల షీ వాజ్ ఫెయిల్డ్ బై 35 మార్క్స్. ఈ 60లో వాడు ఏమన్నాడు, పోస్ట్ రివ్యూ మార్క్స్ ఇట్ వాజ్ ఇంక్రీజ్ బై 20% అన్నాడు కదా. 60లో 20% 12 పెరిగితే అప్పుడు ఇట్ బికమ్ 72% కదా. 70%కి ఇంకో 7 మార్క్స్ ఎక్కువ అయిపోయినాయి కాబట్టి మైనస్. ఇక్కడ ఫెయిల్ బై కాబట్టి ప్లస్ చేస్తాము, ఇక్కడ ఎక్కువైనాయి కాబట్టి మైనస్ చేస్తాము. 70లో 60 మైనస్ చేస్తే 12% అన్నాడు. ఆ 12% యొక్క వాల్యూ అనేది 35 ప్లస్ 7 అంటే ఎంత 42. 42 మార్కుల యొక్క వాల్యూ 12% అయితే 42 మార్క్స్ యొక్క వాల్యూ 12% అయితే 35 మార్క్స్ యొక్క వాల్యూ ఎంత అని క్యాలిక్యులేషన్ చేయండి. అప్పుడు ఈ రెండు ఇంటూ చేస్తామనుకో మన క్యాలిక్యులేషన్ చెప్పేది ఇది 35 ఇంటూ 12 బై ఎంత 42 చేయండి. అప్పుడు 6 2 ద 7 6 7 ద 7 35లో 5 5 2 ద వాల్యూ ఎంత 10%. అంటే నా ఉద్దేశం ఏంటంటే వాడికి వచ్చిన పర్సెంటేజ్ 60%, ఇంకా రావాల్సిన పర్సెంట్ 10%. 60% ప్లస్ 10% చేయడం వాల్యూ ఎంత 70% మన ఆన్సర్ అనమాట. 70% మన ఆన్సర్. 60% ప్లస్ 10% మొత్తం కూడా వాల్యూ ఎంత 70% మన ఆన్సర్ అనమాట. సో 34కి ఏ ఆప్షన్ ఆన్సర్ అండి. ఉన్నది 40%, 40లో 50% అంటే 20 కలిపితే 60%. ఫెయిల్ బై 35. 60లో 20% 12 అయితే 60 ప్లస్ 12 అంటే వాల్యూ ఎంత 72. 72 మైనస్ గాట్ మోర్ మార్క్స్ 7 మార్క్స్. 72 మైనస్ 7 అంటే 35 ప్లస్ 7 ఎంత 42. 42కి 12% అయితే 35కి ఎంతో కావాలి 10%. 60 ప్లస్ 10 అంటే ఎంత మనకి 70% మన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 35. There are two numbers when first number is increased by 140%, the obtained number is 80 less than the second number అన్నాడు. And if the first number is increased by 120, then the obtained number is 240 less than the second number. Find out the sum of the two numbers కావాలి.
అని ఇప్పుడు వాడు రెండు కండిషన్ చెప్పాడమ్మా, ఇది కూడా మనం ఆప్షన్ ఎలిమినేషన్ చేసుకుంటే బెటర్. దేర్ ఆర్ టూ నెంబర్స్ వెన్ ఫస్ట్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్ బై 140%. అంటే ఫస్ట్ నెంబర్ ఎక్స్ అనుకుంటే 140% పెంచమంటే ఇది 240% అవుతుంది. 240 డివైడ్ బై 100 అంటే 2.4 అన్నాడు. ఓకే, ఈజ్ 80 లెస్ దాన్ ది సెకండ్ నెంబర్ అన్నాడు. అంటే ఇది ఈక్వల్స్ టు సెకండ్ నెంబర్ ఏదైతే ఉందో దానికన్నా 80 తక్కువ అంట. ఇది వాడు చెప్పాడు. ఎక్స్ ఇంటూ 2.4 ఈక్వల్స్ టు వై మైనస్ 80 అండి. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఎలా రాసాం 240 అంటే 100% 140% పెంచాం కాబట్టి 240% అయింది. 240 డివైడ్ బై 100 చేస్తే 2.4. ఎక్స్ ఇంటూ 2.4 ఈక్వల్స్ టు వై మైనస్ 80 అండి. ఇంకో పాయింట్ ఇచ్చాడు, నెక్స్ట్ పాయింట్ ఇచ్చాడు చూడు. అండ్ ఇఫ్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 120 అన్నాడమ్మా. ఫస్ట్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 120. గుర్తుపెట్టుకోవాలా, ఇది 120 అనేది వాల్యూ. ద అప్టైన్ నెంబర్ ఈజ్ 240 లెస్ దాన్ ద సెకండ్ నెంబర్ అన్నాడు. అంటే ఆ నెంబర్ అనేది 240 తక్కువ అన్నాడు అమ్మా. అప్పుడు ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ చూడక మనకి ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, వై మైనస్ ఎక్స్ ఈక్వల్స్ ఎంత 360. వైలోంచి ఎక్స్ మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఎంతమ్మా 360. ఇది వాడిచ్చుందాం. ఓకే, ఇప్పుడు చూడు ఇక్కడ మనకి ఇప్పుడు వైకి ఎక్స్ మధ్య డిఫరెన్స్ అంతా 360 ఉండే విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇది కూడా బై ఆప్షన్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఏముంది 760 కదా. అంటే ఇప్పుడు వై వాల్యూ ఎక్స్ కన్నా 360 ఎక్కువ అంట. ఇప్పుడు మనం వైని ఎక్స్ని మనం డిరైవ్ చేసామనుకో, ఆప్షన్ ఏ ప్రకారం 760లో వై వాల్యూకి ఎక్స్ట్రా 360 ఇచ్చేసేయాలి. 760లో 360 ఇవతలకి ఇచ్చేస్తే ఇంకా రిమైనింగ్ ఎంత 400 కదా. ఆ 400 ఇటువైపు 200, ఇటువైపు ఒక 200 మిగిలింది. అప్పుడు ఇటు బికమ్స్ ఎంత మనకి, ఇది 560 ఉంటుంది, ఇటు బికమ్స్ ఎంతమ్మా 200 అనమాట. అది ఇప్పుడు వాడు మనకి ఏం చెప్తున్నా అంటే చూడు, ఇక మనకి ఇక్కడ జాగ్రత్త వినండి. ఇప్పుడు ఈ యొక్క వై వాల్యూ 560 ఉంది కదా, ఈ వాల్యూస్ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అయితే అదే మన ఆన్సర్. వై వాల్యూ కనుక మనం 560 తీసుకుంటే 560లో నుంచి కనుక 80 మైనస్ చేసామనుకోమ్మా, వచ్చే వాల్యూ ఎంత చెప్పు నాకు 480 కదా. ఆ 480 అనేది ఎక్స్ ఇంటూ 2.4కి ఈక్వల్ అవ్వాలి. ఎక్స్ వాల్యూ ఎంత 200 కదా. ఆ 200 ఇంటూ ఎంత రాస్తున్నాం మనం ఇక్కడ 2.4 చేయండి. 200 2.4 అంటే ఎంత మనకి 480 కదా. ఈక్వల్ అయిందా లేదా నీకు? సో కాబట్టి మనకి ఆప్షన్ ఏ ఆన్సర్, 35కి ఏ ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఎక్స్ వాల్యూ 200 అనుకుంటే దానికి ఇంటూ 2.4 చేస్తే 480, 560 మైనస్ 80 చేస్తే 480, 480 ఈక్వల్ అవుతుంది కదా. ఎక్కడ ఈక్వల్ అవుతుంది 35కి ఏ ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 36 చూడు. A has X rupees with him and his friend B has Y rupees with him. A spends 15% of his money and B also spends the same amount as A did. What percentage of his money did B spend కావాలి. అంటే ఇప్పుడు ఏ వద్ద X రూపాయలు, మరి అతని స్నేహితుడు B వద్ద Y రూపాయలు కలవు. ఏ తన డబ్బులో 15% ఖర్చు చేశాడు అన్నాడు. ఏ తన డబ్బులో 15% ఖర్చు చేశాడు, మరి B కూడా ఏ చేసిన మొత్తాన్ని ఖర్చు చేశాడు. అయితే బి తన డబ్బులో ఎంత శాతం ఖర్చు చేశాడో కావాలి. ఇప్పుడు ఏ దగ్గర ఉన్నది ఎక్స్ రూపీస్ అండి. ఎక్స్ రూపీస్ అనుకుంటే దానిలో 15% ఖర్చు పెట్టారు. అంటే ఎక్స్ ఇంటూ 15/100 ఎక్స్పెండిచర్. ఇదే ఎక్స్పెండిచర్ బి కూడా ఎక్స్పెండిచర్. బి యొక్క ఎక్స్పెండిచర్ కూడా ఇదే వాల్యూ అనమాట. ఏంటి మనకి వాల్యూ ఎక్స్ ఇంటూ 15/100. ఆ బి యొక్క ఎక్స్పెండిచర్ని బి యొక్క ఇన్కమ్తో పోల్చమన్నాడు. అంటే ఎక్స్ ఇంటూ చూడు ఇక్కడ ఎక్స్ ఇంటూ 15/100. బి యొక్క ఇన్కమ్ ఎంత వైఏ కదా మన ఇక్కడ. ఆ వై ఇంటూ 100 చేయండి అని చెప్తాను అంత. అప్పుడు క్యాల్కులేషన్ చేస్తామనుకో, ఇది ఎంత అవుతుంది మనం చెప్పి ఇక్కడ ఇది 15x డివైడ్ బై 100y ఇంటూ 100 చేయాలి. అప్పుడు 100 క్యాన్సిల్ అయితే ఇంకా మిగిలే వాల్యూ ఎంతమ్మా మనకి 15x డివైడ్ బై y అన్నట్టు. సో కాబట్టి ఇదే మనకి ఆన్సర్ అన్నమాట. అంటే ఇప్పుడు ఏ నావాడు ఎక్స్ రూపీస్ ఇంకా మనకు ఉంటే దానిలో 15% ఖర్చు పెట్టాడు. దానిలో ఎంతైతే ఖర్చు వస్తుందో దాన్ని బి అయినా వైతో కంపేర్ చేయాలి. 15x డివైడ్ బై 100 బై వై యొక్క ఇన్కమ్ అనేది వై అనుకుంటే శాతంలో కావాలి కాబట్టి ఇంటూ 100 చేయండి. 15x డివైడ్ బై వై 36కి డి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 37 చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 37 చూడండి. ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఏ గాట్ 25% మార్క్స్ మోర్ దాన్ బి అన్నాడు. అంటే ఇప్పుడు 25% మోర్ కదా, వీటిని డిస్ట్రిబ్యూషన్ సమ్స్ అంటాము. ఏ గాట్ 25% మోర్ మార్క్స్ దాన్ బి అన్నాడు. అంటే 25% మోర్ అంటే ఇది 5 పార్ట్స్ అయితే ఇది 4 పార్ట్స్ అవుతాడు. 25% మోర్ అంటే 125 డివైడ్ బై 100 అనమాట.
25 5 25 4 5:4. బీగా 10% లెస్ దాన్ అన్నాడు కదా, మరి 10% లెస్ అంటే 90/100 కదా. 90/100 అంటే 0 0 క్యాన్సర్ అయితే బి వాల్యూ 9 పార్ట్స్, సి వాల్యూ ఎంత 10%. ఓకే రైట్. అంటే సిగా 25% మోర్ దాన్ డి అన్నాడు. 25% మోర్ దాన్ డి అంటే 25% అంటే 125/100 కదా. క్యాల్కులేషన్ చేస్తే ఇది 5 పార్ట్స్, ఇది 4 పార్ట్స్ అండి. ఓకేనా. అంటే డి అంటే ఇప్పుడు డి వాల్యూ వచ్చేసి ఎంత 320. డి వాల్యూ ఎంత 320 అంటే 4 పార్ట్స్ 320 అయితే చెప్పు నాకు. 4 పార్ట్స్ 320 అయితే 1 పార్ట్ 80 కదా. 1 పార్ట్ 80 అయితే 85 ఎంత 400 అని అర్థం. అంటే సి వాల్యూ 400 తీసుకోండి. 10 పార్ట్స్కి 400 అయితే 1 పార్ట్ 40 అయినప్పుడు 9 పార్ట్స్కి ఎంత 360. మరి 4 పార్ట్స్ 360 అయితే 1 పార్ట్ 90 అయితే 95 ఎంతమ్మా 450. అంటే ఏ వాల్యూ ఇది అంతే బట్ 450. 450 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. అంటే 37కి ఆన్సర్ ఏంటి ఏ ఆప్షన్. ఏ ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. ఓకే రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 38 చూడమ్మా. If a television set is sold at X rupees and a loss of 28% is made అన్నాడు. ఓకే రైట్. ఆ తర్వాత would be incurred if it is sold at Y rupees a profit of 12% is made. What is the ratio of Y to X? అంటే Y అనేది ఫస్ట్ రాయాలి, X అనేది సెకండ్ రాయాలి. Y అనేది ఆ తర్వాత X అనేది. ఓకే చూడండి ఇక్కడ X దగ్గర ఎంత పర్సెంట్ లాస్ ఉంది 28% లాస్ కదా. అంటే ఇది 72 అండి. 12% ప్రాఫిట్ కదా. 12% ప్రాఫిట్ కదా అంటే 112 రాయాలి. ఒకటే కాస్ట్ పే కదా అంటే 100 పైన మాత్రమే మనం అప్లై చేయాలి. ఇది ప్రాఫిట్ కాబట్టి ప్లస్ చేస్తాం, ఇది లాస్ కాబట్టి మైనస్ చేయండి. ఇప్పుడు ఇది మనం కట్ చేస్తామనుకో అమ్మాయి మనకి ఇప్పుడు దీనిలో మన క్యాల్షియం కన్నా పోయింది అనుకో మనకి చూడు ఇక్కడ మనకి ఇది 112 and 720 8 9s. ఓకే 8 9s. ఆ తర్వాత 8 14s 14 8s 112. సో కాబట్టి 14:9 అమ్మ ఆన్సర్. 14:9 ఆప్షన్ లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ ఆన్సర్ అండి. 14:9 ఇస్ ఆన్సర్ అన్నమాట. ఓకే రైట్. ఆ తర్వాత 39 చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 39 చూడండి. ఏ కంపెనీ గివ్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 15% ఇట్స్ లిస్ట్ ప్రైస్ టు ఇట్స్ కస్టమర్స్ మేకింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 19%. When production cost is increased by 12%, company issues a new list price which was 10% above the earlier. If the company continues to give the discount of 15% and the profit at new production cost అన్నాడు. ఒక కంపెనీ 10% లాభాన్ని ఆర్జించే వినియోగదారులకు జాబితా ధరపై 15% తగ్గింపుని ఇస్తుంది. ఉత్పత్తి వ్యయం 12% పెరిగినప్పుడు కంపెనీ కొత్త జాబితా ధరను విడుదల చేస్తుంది. ఇది మునుపటి కంటే 10% ఎక్కువగా ఉంది. కంపెనీ 15% తగ్గింపును కొనసాగిస్తే కొత్త ఉత్పత్తి వ్యయంలో లాభాన్ని కనుగొనండి అన్నాడు. రైట్ చూడక ఏ కంపెనీ గివ్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ ఎంత పర్సెంట్ అంటే 15% డిస్కౌంట్ అన్నాడు ఆన్ ద లిస్ట్ ప్రైస్. అంటే ఇది మార్కు ప్రైస్ అనుకుంటే దాని మీద 15% డిస్కౌంట్ ఇస్తున్నాడు కాబట్టి 85 ఎంఆర్పి ఇంటూ 85. అండ్ ఈస్ కస్టమర్ మేకింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 19% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి ఇది 119%. ఓకే ఆన్ కాస్ట్ ప్రైస్ 17 5s 17 7s. ఇప్పుడు ఎంఆర్పి యొక్క వాల్యూ కనుక తీసుకుంటే ఇది 7 పార్ట్స్, కాస్ట్ పే యొక్క వాల్యూ కనుక తీసుకుంటే ఇది 5 పార్ట్స్. అంటే ఎంఆర్పి 700, కాస్ట్ పే లెటర్ సపోజ్ 500 అనుకోండి. ఓకే రైట్ అక్కడికి అయిపోయింది. వెన్ ద ప్రొడక్షన్ కాస్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 12% అన్నాడు. ప్రొడక్షన్ కాస్ట్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 12% అంటే 500 రూపీస్ ఉంది కదండి, దానిలో 12% పెంచమంటున్నాడు అంతే. అంటే 500 రూపీస్లో 12% ఎంత 60 రూపీసే కదా. అంటే 500 + 60 చేస్తాము, అప్పుడు న్యూ కాస్ట్ ప్రైస్ బికమ్స్ 560 రూపీస్ అయింది. అదే న్యూ లిస్ట్ ప్రైస్ విచ్ వాజ్ 10% అబోవ్ ది ఎర్లియర్ అన్నాడు. ఇక్కడున్న ఎంఆర్పిని 10% పెంచమన్నాడు. అప్పుడు 70 రూపీస్ ఎక్స్ట్రా వస్తే నౌ ఇట్ బికమ్ 770 రూపీస్ అనమాట. ఇఫ్ ద కంపెనీ కంటిన్యూస్ టు గివ్ ద కస్టమర్ గివ్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10-15% అన్నాడు. ఓకే రైట్. అంటే ఇప్పుడు ఇక్కడున్న 770 ఉంది కదా, దానిలో 15% డిస్కౌంట్ ఇచ్చేసి అమ్మమంటాడు. అది వాడు చెప్పాలి. 770లో 10% అంటే 77 అండి. 77 ఒకటి అంటే 770 నుంచి మనం ఎంత మైనస్ చేయాలి 10% 77, 77లో సగం అంటే 35, 38.5 మైనస్ చేయాలి. ఇది మైనస్ చేయాలి. ఇప్పుడు 770లోంచి 77 + 38.5 చేస్తామనుకో ఇప్పుడు 100, 70 + 30 100, 7 + 8 15. ఓకే అంటే 100 + 15 115 కదా, 115.5 అనమాట. అంటే 770లో నుంచి 115.5 మైనస్ చేయాలి. అదే ఓకే
770లోంచి 115.5 మైనస్ చేస్తే చూడు ఇక్కడ మనకి ఇప్పుడు ఇది క్యాలిక్యులేషన్లో మనం మైనస్ చేస్తే 10లోంచి 5 మైనస్ చేస్తే 5 అన్నట్టు ఇది 4. ఓకే, ఇక్కడ మనకి చూడు ఇక్కడ మనకి ఇది మనకి 4, ఇది 5, ఇది ఎంత 6 అన్న. ఓకే రైట్, ఇది మొత్తం కూడా మన 654.5 వచ్చింది. ఇక్కడ ఈ వాల్యూ ఎంతమా 654.5. ఇప్పుడు వాడు ఏమడుతున్నా అంటే కాస్ట్ ప్రైస్ వచ్చి న్యూ కాస్ట్ ప్రైస్ 560 రూపీస్ అన్నాడు. న్యూ ఇక్కడ వచ్చే న్యూ సెల్లింగ్ ప్రైస్ 654.5 అన్నాడు. అప్పుడు మన క్యాలిక్యులేషన్ కనుక తీసుకుంటే 560 నుంచి 654.5 అంటే 560 కాస్త ఏంటంటే మనకి 140 ప్లస్ 54.5 అండి, అంటే 194.5 అన్నట్టు పెరిగింది. ఎంత పెరిగిందా ఇక్కడ మనకి చెప్పాలి ఇక్కడ మనకి ఎంత పెరిగింది 194.5. ఆ 194.5 డివైడ్ బై కాస్ట్ బై ఎంత 560 ఇంటూ 100 చేయండి. వచ్చేది ఆన్సర్. అంటే ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత అంటే 16.875 మన ఆన్సర్, 16.875 మన ఆన్సర్ అనమాట. నేనేమనంటే ఎంఆర్పి వాల్యూని ఇక్కడ 15% డిస్కౌంట్ కాబట్టి 85 రాస్తాము, ఇక్కడ 19% ప్రాఫిట్ కాబట్టి ఇది. ఈ రెండు ఎందుకు ఈక్వల్ చేస్తామంటే ఎంఆర్పి పైన డిస్కౌంట్ ఇచ్చిన కాస్ట్ ప్రైస్ పైన ప్రాఫిట్ అప్లై చేసిన రెండు కూడా సెల్లింగ్ ప్రైస్. ఎంఆర్పి 700, కాస్ట్ ప్రైస్ 500, 700లో 10% ఎక్స్ట్రా కాబట్టి 770 ఎక్స్ట్రా మార్చేస్తాం. 500కి 12% ఎక్స్ట్రా కాస్ట్ ప్రైస్ అయింది కాబట్టి 560 రాశాను. ఈ 770 పైన నేను 15% డిస్కౌంట్ ఇచ్చాను కాబట్టి ఇది బికమ్ 654.5, ఇది 560 రూపీస్ యాజ్ చేస్తుంది. ఇద్దరు మా డిఫరెన్స్ డివైడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 చేయండి. వాల్యూ ఈక్వల్స్ ఎంత 16.875 ఆన్సర్ అనమాట. అంటే 39కి ఈ ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. తర్వాత ప్రాబ్లం నెంబర్ 40. The total cost of 8 books and 5 pens is 90 rupees. If the total cost of 5 books and 8 pens is 77 rupees, then find the cost of 3 books and 2 pens కావాలి. 3 books and 2 pens. ఇప్పుడు వాడు ఇచ్చిన దానిలో చూడండి ఇక్కడ ఇది 8 books ప్లస్ 5 pens, ఇంకోటి వచ్చేసి 5 books ప్లస్ 8 pens. ఈ వాల్యూ వచ్చేసి ఎంత 92, తర్వాత ఈ వాల్యూ వచ్చేసి ఎంతమ్మా 77. ఓకేనా రైట్. ఇప్పుడు ఇక్కడ మనం ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ రెండు ఈక్వల్ చేసి చేయటం ఒక పద్ధతి. ఓకే, లేదు అంటే కనుక ఇక్కడ చూడ మనకి ఇప్పుడు ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకున్నాము. మనము ఎలా క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకోవాలంటే ఇక్కడ చూడు ఇక్కడ 8 8 64 అండ్ 5 5 25 కదా, అనేది 39 బై కొట్టేసాడు. 39 బై కొట్టేసి ఇక్కడ ఒకటి 8 into 77, 5 into 92 చేయనమ్మా. ఓకేనా, 8 into 77, 5 into 92 చేయండి. 8 into 77 చేసామనుకో, ఇది 8 into 77 మైనస్ 5 into 92 చేయండి. 560 ప్లస్ 56 అన్నామనుకో ఎంత మనకి 616 కదా. 5 into 92 అంటే 450, 460 కదా, అది 460. అంటే అప్పుడు మనకి ఎంత వస్తుంది, మనకి 156 రూపీస్ వస్తుంది. 156 బై 39 అంటే 4 రూపీస్ అనమాట. అదే ఇంకోటి కూడా మనం డివైడ్ బై 39 చేయాలి. ఈసారి మనం ఏం చేయాలంటే 8 into 92 ఇలా ఈ రెండు మల్టిప్లికేషన్ చేయండి. ఇది ఎలా చేస్తాం, ఇక్కడ ఇది 8 into 92 మైనస్ 5 into 77 చేయాలి. ఓకే, 8 into 92 అంటే 720, చూడు 720 ప్లస్ 16 చేయాలి. 720 ప్లస్ 16 అంటే ఎంత 736 కదా. ఇది మైనస్ 5 into 77 అంటే ఎంత 385 కదా, అది మైనస్ చేయండి. అప్పుడు మనకి క్యాలిక్యులేషన్లో 351 వస్తుంది మనకి అది. సో కాబట్టి ఇది 351. మరి 351 డివైడ్ బై 39 అంటే ఎంత 9. అంటే బుక్ కాస్ట్ 9 రూపీస్, పెన్ను కాస్ట్ 4 రూపీస్ అనమాట. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, మనకి ఇది 3 బుక్స్ ప్లస్ 2 పెన్స్ కావాలి. అంటే 3 బుక్స్ అంటే బుక్ కాస్ట్ 9 రూపీస్ ప్లస్ 2 ఇంటూ పెన్ కాస్ట్ ఎంత 4 రూపీస్. ఈ రెండు ఇంటూ చేసి ప్లస్ చేయడం. 3 9 27, 2 4 8 అండి. 27 ప్లస్ 8 అంటే వాల్యూ ఎంత 35 రూపీసే కదా. అంటే 40కి ఆన్సర్ ఏంటమ్మా ఈ ఆప్షన్. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ పద్ధతి అమ్మా. ముందు డైరెక్ట్గా కామన్గా ఇంటూ చేసి తీసుకోవాలా, దాన్ని మనం ఇలా మల్టిప్లై చేసి రెండింటికి మన క్యాలిక్యులేషన్ తీసుకోవాలి ఇక్కడ. సో తీసుకుంటే మనకు వచ్చే వాల్యూ ఎంత 35 రూపీస్ ఆన్సర్. అంటే 40కి ఏ ఆన్సర్ మన ఆన్సర్ అండి ఇక్కడ. థ్యాంక్ యూ.